గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ముందు పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాన్ని మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ముందుగా సాక్షిలో ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే అడుగడుగునా నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్ పై హత్యాయత్నం. సో సాయంత్రం 5 నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర వారధి దాటిన దగ్గర నుంచి అడుగడుగునా జన నీరాజనాలు. సో నిన్న జరిగిన జగన్ పై దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పథకం ప్రకారం ఒక స్కూల్ 2వ అంతస్తులో దాక్కున్న ఆగంతకుడు అక్కడి నుంచి జగన్ కనతకు గురి చూసి పదునైన వస్తువుతో దాడి ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ పక్కకు తిరగడంతో తప్పిన గురి. సో కనుబొమ్మపై తీవ్ర గాయం, పక్కకు తూలి గాయాన్ని అదిం పట్టుకున్న జగన్ జనానికి అభివాదం చేస్తూనే బస్సులోకి, ఆ వెంటనే ప్రథమ చికిత్స అనంతరం గాయంతోనే యాత్రను కొనసాగించిన ముఖ్యమంత్రి. జగన్ కనుబొమ్మ పైన తగిలాక పక్కనున్న వెల్లంపల్లికి గాయం. సో ఆ వస్తువు పదును వేగాన్ని బట్టి పలు రకాలుగా నిపుణుల వ్యాఖ్యలు. సో రాయి, గ్రైనైట్ పలక, పైలట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని వ్యాఖ్యలు. ఆ వేగాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా హత్యాయత్నమేనన్న వెల్లంపల్లి. సో ఈ దారుణానికి పాల్పడిన చంద్రబాబు నాయుడు అంటూ విమర్శలు. టాప్ మనీ శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కాసినేని నాని. సో షెడ్యూల్ ప్రకారం రాత్రి 10:30 వరకు సాగి ముగిసిన యాత్ర అనంతరం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. లోకల్ అనస్థీషియా ఇచ్చి కుట్లు వేసిన వైద్యులు. సో విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు సూచన. సో నేడు యాత్రకు విరామం. సో దాడిని బాబు వైఖరిని మూకుమ్మడిగా ఖండించిన వైసీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన వైసీపీ శ్రేణుల నిరసనలు ప్లాన్ చేసి చేయాల్సిన అవసరం రాజకీయ ప్రత్యర్థులేనని వ్యాఖ్యలు. సో దాన్ని తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమత ఆకాంక్ష. సో నిన్న జరిగిన జగన్ పై దాడి ఏదైతుందో దానికి సంబంధించి అదే నేపథ్యంలో ఈ రోజు జగన్ బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ అయితే క్యాన్సిల్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మరిన్ని వార్తలు చూసుకుంటే కృష్ణా తీరంలో పోటెత్తిన ప్రవాహం. సో విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం. గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి అడుగుపెట్టిన యాత్ర. సో ఇది కూడా జగన్ యాత్రకు సంబంధించిన వార్తే. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. 89 పోస్టులకు 4,496 మంది అర్హత. సో నిన్న ఏదైతే జగన్ కుటుంబ సభ్యురాలైన జగన్ మేనత్త చేసిన వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో వారిద్దరి అసూయ, ద్వేషం. షర్మిల, సునీతపై వైఎస్ఆర్ సోదరి విమలమ్మ. సో వైఎస్ఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళ కీలుబొమ్మలయ్యారు అంటూ వ్యాఖ్యానించారు. సో మరిన్ని పాయింట్స్ చూసుకుంటే వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకి ఈడుస్తున్నారు. వైఎస్ ఇంటి ఆడపడుచులు తీరు అన్యాయంగా ఉంది. సో వారిద్దరూ నోరు మూసుకోవాలి, ఇంటి ఆడపడుచులుగా నేను చెబుతున్నా. సో వివేకానందరెడ్డి హత్యతో అవినాష్ భాస్కర్ రెడ్డిలకు సంబంధం లేదు. హత్య చేసిన దస్తగిరి మాత్రం దర్జాగా తిరుగుతున్నాడు. అతని మాటలు విని అవినాష్ ను వేధిస్తారా? సో మరో పత్రికలోని ప్రధాన వార్తలను చూసుకుందాం. సో ఈనాడులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఆ మౌనం వెనక దోచిపెట్టే మర్మం. సో లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల కేసులో ఐఐసి తొండాట. సో సంస్థ దివాలా విషయం తెలిసి ఎన్సిఎల్టీలో పిటిషన్ దాఖలు చేయని వైనం. ఫలితంగా 2,650 ఎకరాలు అన్యాకృతమయ్యే ప్రమాదం. ఆ భూముల విలువ 1,600 కోట్లకు పైనే. సో 1,000 మందికి ఉపాధి కల్పించాల్సిన ప్రాజెక్ట్ జగన్ స్వార్థానికి బలి. సో ఇక్కడ కూడా జగన్ పై జరిగిన దాడి వార్తని ప్రధానంగా చూసుకోవచ్చు. సో సీఎం పైకి రాయి, నుదుటిపైన గాయం. సో చంద్రబాబు యాత్రకి సంబంధించిన ఒక వార్తను మనం ఇక్కడ చూసుకుంటే సో తిక్కలోడి 3 ముక్కలాటకు రాష్ట్రం బలైంది. సో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ముమ్మాటికి అమరావతికి మద్దతు ఇచ్చిన వారికే ఓటు అని నినాదించాలి. తాడికొండ ప్రతిపాడు ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ టీడీపీ తరపు నుంచే బాలకృష్ణ ఏదైతే నిన్న కదిరిలో, సత్యసాయి జిల్లా కదిరిలో చేసిన ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త. అరాచక పాలనను అంతం చేద్దాం, స్వర్ణాంద సరాక బస్సు యాత్రలో నందమూరి బాలకృష్ణ. సో మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. ఇక్కడ కూడా మనం జగన్ పై జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి వార్త చూసుకోవచ్చు. జగన్ పైకి రాళ్ళు, నుదుటిపై స్వల్ప గాయం, మాజీ మంత్రి వెల్లంపల్లికి. సో బెజవాడ రోడ్ షోలో ఘటన. ప్రథమ చికిత్స తర్వాత ముందుకు అనక ప్రభుత్వ ఆసుపత్రికి. సీఎం గాయానికి కుట్లు. భద్రతా చర్యల నుంచి దాడి వరకు ఎన్నెన్నో అనుమానాలు. కరెంట్ తెయించి మరీ చీకట్లో రోడ్ షో. కనరాని రోప్ పార్టీ బస్సు చెంతకు జనం. అప్పుడే దూసుకొచ్చిన రాళ్ళు ఖచ్చితత్వంతో తగలడంతో క్యాట్ బాల్ వాడారని డౌట్స్. సో ఇంత జరిగినా జనాన్ని క్లియర్ చేయలేదు. బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ వాడలేదు ఎందుకో. సో అంతా అయ్యాక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సతో సరి. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల నినాదాలు. దాన్ని ఖండించిన మోదీ, చంద్రబాబు.
సో జగన్ దాడిపై పలు అనుమానాలు కూడా బయటకు వస్తున్నట్టు చెప్పుకోవచ్చు. సో 1000 మంది జగన్లు వచ్చినా అమరావతిని కదిలించలేరు. జూన్ 4 జనసదుర వద అమరావతి వేడుక అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని అంటే 4 బిల్డింగ్లని ఆ మూర్ఖులు అనుకుంటున్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఎప్పుడూ కట్ట. కానీ రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, గర్వంగా చెప్పుకునే ప్రజల ఆస్తి. నాలెడ్జ్ హబ్ గా మార్చాలని కోరుకున్నా తిక్కలోడు వచ్చి నాశనం చేశాడు. వాతలు పడితే మూడు ముక్కలు ఊసెత్తాడు. రాజధాని మహిళల పోరాటం అదిత్వం. సో వారి వల్లే అమరావతి గెలిచింది, నిలిచింది. కేంద్రంలో మోదీ, ఇక్కడ పవన్ మనకు తోడు. సీఎం కాగానే ప్రజా వేదిక పునర్నిర్మిస్తా. జగన్ ముద్దబ్బాయి సీఎం గా పనికిరాడు అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు. సో ఇక్కడ మరిన్ని వార్తలు చూసుకుంటే, అమ్మకానికి ఎన్డీసీ, విదేశీ ఇన్వెస్టర్లకు వాటాలు, ఆ షరత్తో 14,000 కోట్లు అప్పు. సో విదేశీ ఇన్వెస్టర్స్ వివరాలు బయట పెట్టని జగన్ సర్కార్ ఇప్పటికే 7,000 కోట్ల రుణం. మే 2న మరో 7,000 కోట్లు. ఆ డబ్బు ఎందుకోసమో? 1,000 కోట్లు ఆస్తులున్న ఎన్డీసీకి ఆర్థిక శాఖ గ్యారంటీ ఎందుకు? సో అప్పిచ్చిన ఇన్వెస్టర్లకు వడ్డీతో పాటు వాటాలు, ప్రభుత్వ గ్యారంటీలు కూడా. సో ప్రభుత్వ తీరుపై ఎన్నో సందేహాలు, సీఎం సిఎస్ సహా సాగిలపడ్డ వైనం. సో జగన్ వి హత్య రాజకీయాలంటూ కూడా వైఎస్ షర్మిల అలాగే సునీత చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. పొద్దుటూరులో జరిగిన కాంగ్రెస్ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. నేను వైఎస్ఆర్ కు పుట్టలేదట, తెలంగాణలోను వైఎస్ఆర్ పేరుతోని పార్టీ పెట్టా. మీలాగా యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకోలేదు. వివేకాను చంపింది అవినాష్ రెడ్డి అని జనం నమ్ముతున్నారు. సో న్యాయం కోసం తొక్కని గడపలేదు అంటూ సునీత వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో బస్సు యాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిల అలాగే సునీత. సో గ్రూప్ 1కి సంబంధించిన వార్తను కూడా మనం ఇందాక ప్రధానంగా చూసుకున్నాం. ఇక వెలుగులోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించిన వార్త మేము ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే, దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే. 10 ఏళ్లలో మభ్య పెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కో అవినీతిపై చర్యలు. భార్యాభర్తల ఫోన్లు కూడా గత సర్కార్ ట్యాప్ చేసింది. రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేను ఉంటా. సో కుక్కలను పిల్లులను నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా. కవిత అరెస్ట్ ఎన్నికల్లో మాత్రం ప్రభావితం చూపదు. తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చీప్రాసి కూడా కాలేడు. సో ఇండియా టీవీ ఆప్కి సీఎం రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాలన్నీ బయటకు వచ్చినట్టు మనం తెలుసుకోవచ్చు. సో ఇలా కాంగ్రెస్ కీలక మీటింగ్. రాష్ట్రానికి రానున్న కేసీ వేణుగోపాల్ నోవోటెల్ హోటల్లో ముఖ్య నేతలతో భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు. సో సెగ్మెంట్ వారీగా రిపోర్ట్ అందించనున్న సునీల్ కొనుగోలు. సో కవిత అరెస్ట్ కి సంబంధించిన ఒక వార్త మనం ఇక్కడ చూసుకుంటే, కవితపై సైలెంట్. లిక్కర్ స్కామ్ పై నోరెత్తని గులాబీ లీడర్లు. బిడ్డ అరెస్ట్ అయి నెల రోజులైనా స్పందించని కేసీఆర్, కనీసం పరామర్శకు కూడా ఢిల్లీకి వెళ్ళలే. మొదట్లో నేతల హడావిడి, ఇప్పుడు గప్చుప్. లోక్సభ ఎన్నికలో నెగిటివ్ అవుతుందనేనా బీఆర్ఎస్ లో అంతర్గత చర్చ. సో మరో పత్రికలోని ప్రధానంగా వార్తలు అయితే చూసుకున్నాం. సో ఇక్కడ బ్యానర్ వార్తలు చూసుకుంటే, హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్నవిటాను తీసేయండి, అన్ని రకాల కూల్ డ్రింక్స్ కు సైతం. సో ఈ కామర్స్ సంస్థకు కేంద్రం ఆదేశాలు. సో ప్రజల కోసమే పనిచేస్తా, అధికార పార్టీలో ఉంటే ప్రజా సేవ సులభం, అందుకే పార్టీ మారాను. సో జన సైతం ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. వ్యక్తిగతం వ్యాపారం ప్రయోజనం కోసం ఎప్పుడూ పైరవీలు చేయలేదు. చేసినట్టు ఎవరైనా రుజువు చేస్తే దేనికైనా సిద్ధం. ప్రస్తుతం విద్య, వైద్య ఖర్చులు సామాన్యులు భరించలేకపోతున్నారు. ఈ రంగాలను ఎన్ని కోట్లు వేచించినా తప్పులేదు. కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇక్కడ చూసుకుంటే, మీ గెలుపు డౌటే, మీ సెగ్మెంట్ లో ప్రత్యర్థులే బలంగా ఉన్నారు, పోటీ చేస్తారా తప్పుకుంటారా? పలు అభ్యర్థులకు ఏఐసిసి ఆప్షన్. నేడు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్. 14 మంది అభ్యర్థులతో డిస్కషన్. పాల్గొనున్న రేవంత్, డిప్యూటీ సీఎం అలాగే సునీల్ కొనుగోలు, దీపదాస్ మున్షి. సో పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠం. సో ఇక్కడ చూసుకుంటే, హెటోరోకు భూ కేటాయింపుపై సర్కార్ యూటర్న్. గత ప్రభుత్వ నిర్ణయానికి జనవరిలో బ్రేక్, తాజాగా తిరిగి గ్రీన్ సిగ్నల్. సో సాయి సింధు ట్రస్ట్ కు 15 ఎకరాల కేటాయింపు. కాన్వెంట్ లో ఆసుపత్రి నిర్మాణం కోసం ఎకరానికి 5 లక్షలతో 30 ఏళ్ల పాటు లీజ్. సో రేవంత్ ప్రభుత్వంపై విపక్ష నేతల ఆగ్రహం. సో కేసీఆర్ నిన్న జరిగిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కేసీఆర్ వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకుందాం. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షమే, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేలా కాంగ్రెస్ పాలన. తెలంగాణలో కరెంట్, నీటి కష్టాలు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ నిలిపివేత. దళిత బంధు ఇవ్వకుంటే 130,000 మందితో ధర్నా. ప్రభుత్వ మెడలు వంచుతాం, ప్రశ్నిస్తే ఈడీ, సిబిఐలతో భయపెడుతున్న బీజేపీ.
సో చేవేళ్ల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ అంటే ఫోన్ ట్యాపింగ్ అనే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక వార్త చూసుకుంటే, రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే కలకలం రేపుతున్న ఇద్దరు ఇన్స్పెక్టర్, ఒక ఐఏఎస్ స్టేట్మెంట్స్. సో ట్యాపింగ్ కేసులో మరో మలుపు, పోలీస్ వాహనాల్లో డబ్బు తరలించినట్టు క్లారిటీ. సికింద్రాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రి నుంచి నగదు తరలించినట్టు ప్రస్తావన. తెరపైకి రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావు పేరు. సో ఇవి ప్రధానంగా వార్తాపత్రికలో చూసుకున్న వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ సంతోషి అందిస్తారు. సంతోషి, ఓవర్ టు యు.